నుంచి నాకైతే మసాలా దోశ తినాలనిపిస్తుంది. మసాలా దోశ చేయటం నాకైతే రాదు. దోశ చేయటం వచ్చు కానీ మసాలా చేయటం అయితే అసలు రాదు. ఈ రోజు అయితే ఏదైతే అది అయింది, వస్తే వచ్చింది లేకపోతే లేదని ఇంట్లో అయితే ట్రై చేశాను. నా కర్మ కొందికి 4 బంగాళదుంపలు ఉడకబెడతాను పెడితే అవి కూడా 2 ఉడికినాయి. ఇంకా అవే మ్యాష్ చేసేసుకుని కొంచెం ఉప్పు కారం అయితే వేసాను. బయట అయితే కొంచెం లిక్విడ్ గా ఉంటది కదా, ఇదేందో కొంచెం డ్రైగా వచ్చింది. పర్వాలేదులే, టేస్ట్ బాగుంటే చాలు అని చెప్పేసి దోశ అయితే 2 పక్కలు కాల్చేసేసుకుని ఇక పైన మసాలా అంతా బాగా పెట్టుకున్నాను. 2 దోశలకి అయితే చేసుకున్నాను అనమాట. మసాలా మనకి రాని వంటకం ఎక్కువ చేసామంటే అది వేస్ట్ అయిపోతుంది కదా, కొంచెం చేసామంటే అది పాడైపోయినా మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకా క్రిస్పీగా దోశలు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. మాకైతే పల్లీ చట్నీ అంటే అంత ఇష్టం ఉండదు, రెడ్ చట్నీ అయితేనే చాలా ఇష్టము. మా పాప కోసం అయితే పల్లీ చట్నీ చేసి పెట్టాను అనమాట. కానీ ఈ మసాలా దోశలోకి ఆ పల్లీ చట్నీ టేస్టే సూపర్ ఉంది. ఇంకా వేడిగా వాటర్ సగ్గుబియ్యం అయితే చేసుకున్నాను. వాటర్ సగ్గుబియ్యం అంటే మీకు ఎంతమంది తెలుసు నాకైతే కామెంట్ చేయండి. ఏం లేదండి, వాటర్లో కొంచెం సగ్గుబియ్యం వేసుకుని ఒక 50% ఉడికిన తర్వాత బెల్లము ఇలాచి వేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా